హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనకి కంటిన్యూస్గా రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం నేను ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు దయచేసి ఈ సిరీస్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ మీరు తప్పకుండా చూసి వెళ్ళండి. ఎందుకంటే మనం ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నామో సేమ్ అవే మోడల్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా రిపీట్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, సేమ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ కావు, కానీ మనం ఏవైతే మోడల్స్ చెప్తున్నామో సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జాక్ట్గా రిపీట్ అవుతాయి. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో ఆ ట్రిక్స్ మీరు ఎగ్జామ్లో యూజ్ చేయండి. డెఫినెట్గా సూపర్ ఫాస్ట్లో చాలా తక్కువ టైంలో మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. మనకి మెయిన్గా ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవ్ చేయాలి. ఆ టైం సేవ్ చేయాలి అంటే మ్యాథ్స్లో మనం డిఫరెంట్ ట్రిక్స్ మనం అప్లై చేయాలి. ఆ ట్రిక్స్ నేను ఈ సిరీస్లో యూజ్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది సెకండ్ వీడియో అనమాట. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్. ఒక మొత్తానికి 2 సంవత్సరాల కాలానికి సరళ వడ్డీ 400 రూపాయలు. వడ్డీ రేటు 4% ఎక్కువగా ఉంటే సరళ వడ్డీ 400 రూపాయలు ఎక్కువ అవుతుంది. ప్రధాన మొత్తం ఎంతో కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ అమౌంట్ ఆఫ్ 2 years ఈజ్ 400 రూపీస్. had or been 4% more than the simple interest would have been 400 rupees more. What is the principal amount? ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమన్నాడు, 2 yearsకి ఇంట్రెస్ట్ ఏమో 400 రూపీస్ అంట. నెక్స్ట్ జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6. ఒకవేళ నేను 4% ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది, 400 రూపీస్ ఇంక్రీజ్ అవుతుందంట. అయితే ప్రిన్సిపల్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అప్లై చేసి ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. నేను ఒకవేళ ఈ 4% ఇంక్రీజ్ చేయకపోతే నాకు ఈ 400 రూపీస్ ఇంక్రీజ్ అయ్యేది కాదు, అంతే కదా. సో మనం 1 yearకి 4% ఇంక్రీజ్ అయితే 2 yearsకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 8% ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 8% వాల్యూవే 400 రూపీస్. ఓకే, అయితే మనం ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ అంటే ఎంత, 100% కదా. 100% వాల్యూ ఎంత అవుతుంది, 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 50 టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేస్తే 5000 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడం వల్ల ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగకపోతే ఇంట్రెస్ట్ పెరిగేది కాదు. అదే లాజికల్ పాయింట్. ఇది మీరు జనరల్ వేలో చేస్తే చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఆర్ కనుక్కోవాలి, చాలా టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 - √3 అయితే దెన్ ఎక్స్ మైనస్ 1/x అవుతుంది. ఇది ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్. ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఈ ప్యాటర్న్ ఫాలో అయితే మీరు డైరెక్ట్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు, 2 - √3 అన్నాడు. ఇది మనం స్క్వేర్ చేస్తే డిఫరెన్స్ 1 రావాలి. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 3. డిఫరెన్స్ 1 కానీ వస్తే డైరెక్ట్గా మీరు ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేయొచ్చు. ఏం కనుక్కోవాలి, ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఏమవుతుంది. మైనస్లో ఉంటేనేమో ఇక్కడ మైనస్లో వాల్యూ ఎంత ఉంది, √3 కదా. 2 times of √3 అవుతుంది. మైనస్ 2 times of √3. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అదే మనకు ఎక్స్ ప్లస్ 1/x అడిగాడు అనుకో, ఎక్స్ ప్లస్ 1/x అడిగితే 2 ఇంటూ ప్లస్ వాల్యూ ఎంత ఉంది, 2 కదా. 2 × 2 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 4 అవుతుంది. మీరు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. లేదనుకో ఇక్కడ మీరు జనరల్ క్యాలిక్యులేషన్ చేసే ప్రాబ్లం చాలా లెంగ్తీ అవుతుంది. జనరల్ క్యాలిక్యులేషన్ ఏంటి, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 - √3 అవుతుంది. 1/x అంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనం 1/2 - √3 రేషనలైజేషన్ చేయాలి. 2 + √3 2 + √3 దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమినేటర్ వాల్యూ ఎంత, 2 + √3 a - b × a + b కదా. సో a² - b², a² 2² - √3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + √3 4 - 3 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఎంత, 2 - √3 మైనస్ ఆఫ్ 1/x అంటే 2 + √3 అవుతుంది. 2 - √3 -2 - √3 అవుతుంది.
ఈ -2 క్యాన్సిల్ అయిపోతే -2√3 అవుతుంది. ఇది మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. మనకి కంప్లీట్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు √3 + √2 అయితే ద వాల్యూ ఆఫ్ x² + 1/x² అన్నాడు కదా. మీరు డైరెక్ట్గా చూడండి, ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. దీన్ని స్క్వేర్ చేసి ఎంత 3, దీన్ని స్క్వేర్ చేసి ఎంత 2, డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 కదా. అప్పుడు మీకు డైరెక్ట్గా x + 1/x వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ ఎంత ఉంది, √3 ఉంది, 2 × √3 అవుతుంది. నాకేం కావాలి, x² + 1/x². మనకు ఆల్రెడీ ఒక ప్యాటర్న్ తెలుసు, x + 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a² - 2 అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, 2√3 హోల్ స్క్వేర్ -2, 2² అంటే 4, √3² అంటే 3, 4 3 ఎంత 12, -2, 12 - 2 ఎంత 10. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ద మినిమం వాల్యూ ఆఫ్ 9 sin² θ + 10 cos²θ. ఈ ప్యాటర్న్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఇక్కడ ఏమన్నాడు, 9 sin² θ + 10 cos²θ. ఇక్కడ ఐడెంటికల్ ఉంది. ఇక్కడ sin² θ cos² θ ఇలా ఉంటే డైరెక్ట్గా స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇదే మినిమం వాల్యూ అవుతుంది, హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇదేమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇక్కడ ఏంది sin² θ ఉంటే ఇక్కడ మనకి cos² θ ఉండాలి. ఇలా ఉంటే ఈ ఫార్మెట్లో ఉంటే మినిమం వాల్యూ అంటే స్మాలెస్ట్ నెంబరు, మ్యాక్సిమం నెంబర్ అంటే హైయెస్ట్ నెంబరు. నెక్స్ట్ వన్, ద మినిమం వాల్యూ ఆఫ్ 4 sin² θ + 5 cos² θ. ఇక్కడ ఏమైంది, ఒక ఐడెంటిటీ ఉంది కదా, సేమ్ ప్యాటర్న్. ఏం కావాలి, మినిమం వాల్యూ కావాలి. మినిమం వాల్యూ ఎంత 4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 2 seconds. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 49√3. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది 49√3 అయితే త్రిభుజం ఒక వైపు అంటే భుజం కనుక్కోవాలి. జనరల్గా మనం ఎలా చేస్తాము, ఫార్ములా అప్లై చేస్తాము. ఫస్ట్ జనరల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఏరియా ఫార్ములా ఏంటిది, √3/4 × a². దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 49√3 అవుతుంది. ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు ఎంత 49 × 4 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √49 × 4. √49 అంటే ఎంత 7, √4 అంటే ఎంత 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మనం డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ అప్లై చేయాలనుకుంటే చూడండి, ఎప్పుడైనా సరే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్కి ఏరియా రేషియో 2:√3 అవుతుంది. సైడ్కి ఏరియా ఫార్మెట్లో ఏమవుతుంది 2:√3. ఈ రేషియో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రేషియో మీరు గుర్తుపెట్టుకుంటే అసలు క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అక్కడ చూడండి, సైడ్ అంటే మీటర్లో ఉంటుంది, ఏరియా అంటే మీటర్ స్క్వేర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్లోనే ఉంటుంది కదా. ఇక్కడ మన ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత 49√3. ఏరియా ఎంత ఇచ్చాడు 49√3 అయింది. అంటే ఎన్ని టైమ్స్ అయింది ఇది 49 టైమ్స్. అప్పుడు సైడ్ అనేది ఎన్ని టైమ్స్ అవుతుంది, m² వాల్యూ 49 అయితే m ఎంత స్క్వేర్ రూటే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 వాల్యూ ఎంత అవుతుంది 7 టైమ్స్ అవుతుంది. 7 2 ఎంత 14. డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకే, మీరు ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. మనం ఏరియా అనేది మీటర్ స్క్వేర్లో ఉంటుంది, సైడ్ అనేది మీటర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 49 టైమ్స్ అయితే సైడ్ ఏమవుతుంది 7 టైమ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 49. ఫర్ ఎగ్జాంపుల్ 25 టైమ్స్ అనుకోండి, సైడ్ ఏమవుతుంది 5 టైమ్స్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇఫ్ a is to b that is equal to c is to d is equal to e is to f is equal to g is to h that is equal to ఎంత అయింది 1/3 అయితే ఫైండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్. PA plus QC plus RE plus SG is to PB plus QD plus RF plus SH. ఇది కూడా సేమ్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ లేకుండా అసలు అలా చూసి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూడండి. A/B is equal to C/D is equal to E/F is equal to G/H is equal to ఎంత అన్నాడు 1/3 అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు PA plus
QC ప్లస్ RE ప్లస్ SG బై PB ప్లస్ QD ప్లస్ RF ప్లస్ SH దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఏం చేశాడు, Pతో మల్టిప్లై చేశాడు. ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ S ఉంది, ఇక్కడ S ఉంది. సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రేషియో చేంజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 అయితే B:C అనేది 3:4, దెన్ A:B:C వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. ఇది మీరు జనరల్ ప్రొసీజర్ మనకు తెలుసు. ఎలాగా? B:C కనుక్కోవాలంటే A:B ఎంత 2:3 రాస్తారు, B:C అంటే C:4 రాస్తారు. ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్కి ముందు ఏ నెంబర్ ఉంది? 3 ఉంది కాబట్టి 3తో రాస్తారు. ఈ గ్యాప్ తర్వాత ఏ నెంబర్ ఉంది? 3 ఉంది కాబట్టి 3 రాస్తారు. మల్టిప్లై చేయండి. 3 2 ఎంత? 6, 3 3 9, 3 4 ఎంత? 12. రేషియో అంటే సింప్లిఫైడ్ ఫార్మాట్లో ఉండాలి. ఏమైనా కామన్గా క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసేయండి. 3 2 టైమ్స్, 3 3 టైమ్స్, 3 4 టైమ్స్, 2:3:4 ఈజ్ ఆన్సర్. ఇది జనరల్ ప్యాటర్న్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అప్రోచ్ మీరు చేయకూడదు. అసలు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేసేయాలి. చూడండి, A:B ఎంత? 2:3. కంపల్సరీ ఏ వాల్యూ 2 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ 2 యొక్క మల్టిపుల్స్ లేదు, ఆప్షన్ బి 2 యొక్క మల్టిపుల్స్ లేదు, ఆప్షన్ సి ఉంది, ఆప్షన్ డి ఉంది. A:B రేషియో ఎంత ఉండాలి? 2:3 ఉండాలి. ఇక్కడ A:B రేషియో ఎంత ఉంది? 1:2 ఉంది. సో ఇది కాదు, డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ అప్రోచ్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ద గెయిన్ ఈజ్ 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ దెన్ ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్, లాభము అమ్మకు ధర యొక్క 5వ వంతు అయితే లాభ శాతం ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు వాడేమన్నాడు? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. జనరల్గా మనం ఏం చెప్తాం? మనకు ప్రాఫిట్ వచ్చినా సరే, లాస్ వచ్చినా సరే దేని మీద చెప్తాం? కాస్ట్ ప్రైస్ మీద చెప్తాం. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? సెల్లింగ్ ప్రైస్ మీద చెప్పాడు. కాబట్టి మనం అల్టిమేట్గా ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకుంటారు? ప్రాఫిట్ లాస్ సెల్లింగ్ ప్రైస్ మీద కాబట్టి 5. నాకు 1 రూపీ ప్రాఫిట్ రావాలి అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి? 4 కదా. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్ పర్సంటేజ్ అనుకోవాలి. యాక్చువల్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ పర్సెంట్ 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. మనం ప్రాఫిట్ దేని మీద చెప్తాం? కాస్ట్ ప్రైస్ మీద చెప్పాలి. సో 1/4 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25%. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. గెయిన్ ఈజ్ 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇది ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్ రేషియో. సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్, 1 రూపీ ప్రాఫిట్ రావాలంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి? 4 రూపీ కదా. ఇప్పుడు డైరెక్ట్గా చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు తన వస్తువుల్లో 3/4 భాగాన్ని 20% లాభంతో అమ్మాడు, మరియు మిగతా వాటిని కొలువు ధరకు అమ్మాడు, అంటే కాస్ట్ ప్రైస్కి అమ్మేశాడు. మొత్తం లావాదేవీల్లో అతనికి వాస్తవ లాభం ఎంతో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. షాప్ కీపర్ సెల్స్ 3/4 ఆఫ్ ది ఆర్టికల్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20%. నేను చెప్పే ప్రొసీజర్లోనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. టోటల్ 4 ఆర్టికల్స్ అనుకోండి. ఇందులో 3 ఆర్టికల్స్ను ఎంత పర్సెంటేజ్కి? 20%కి అమ్మేశాడు. మిగిలిన ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 1 ఆర్టికల్. ఈ 1 ఆర్టికల్ ఎంత పర్సెంటేజ్కి? కాస్ట్ ప్రైస్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ కదా, 0 అనుకోండి. ఫైనల్ ఎన్ని ఆర్టికల్స్? 4 ఆర్టికల్స్. ఇది ఎంత ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మనం కనుక్కోవాలి కాబట్టి X% అనుకోండి. సో డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. మనకు ప్రాఫిట్ ఉంటే +20, లాస్ అయితే -20 రాసేవాళ్ళం. మల్టిప్లై చేయండి. 3 × 20 ఎంత? 60%. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 × 0 ఎంత? 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 4x%. 60% ఈజ్ ఈక్వల్ టు 4x% అయితే 4 ఎన్నిసార్లు పోతుంది? 15 టైమ్స్. 15% ప్రాఫిట్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఈ ప్యాటర్న్లోనే చేయండి, మీరు ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, షాప్ కీపర్ sells 5/8 of its article at a gain of 20%, remaining at cost price. His real gain in the transaction is. ఒక దుకాణదారుడు తన వస్తువుల్లో 5/8 భాగాన్ని 20% లాభంతో అమ్మాడంట, మరియు మిగతా వాటిని కొలువు ధరకు అమ్మాడు. మొత్తం లావాదేవీల్లో అతని వాస్తవ లాభం ఎంతో మనం కనుక్కోవాలి. టోటల్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 8 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 8 ఆర్టికల్స్లో 5 ఆర్టికల్స్ని
20% ప్రాఫిట్ కాబట్టి ప్లస్. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 8లో 5 ఆర్టికల్స్ పోతే 3 ఆర్టికల్స్. ఈ 3 ఆర్టికల్స్ని కాస్ట్ ప్రైస్కి అమ్మాడు కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్, 0% అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఆర్టికల్స్ను ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఎక్స్పెక్ట్ అనుకోండి. మల్టిప్లై చేయండి. 5 into 20 ఎంత? 100%. ప్లస్ 3 into 0 ఎంత? 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 8x%. 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100. 4 2 4 25. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 25 2 ఈజ్ ఈక్వల్ టు 12.5%. మనకు ప్లస్ వస్తే ప్రాఫిట్ అని, మైనస్ వస్తే లాస్ అని. 12.5% ప్రాఫిట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక తరగతిలో ఏ మరియు బి అనే 2 విభాగాలు ఉన్నాయి. విభాగం ఏలో 40 మంది విద్యార్థులు ఉన్నారు మరియు విభాగం బిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. విభాగం ఏలో విద్యార్థుల యొక్క సగటు బరువు 36 కేజీలు, విభాగం బిలో విద్యార్థుల యొక్క సగటు బరువు 45 కేజీలు అయితే మొత్తం తరగతి యొక్క సగటు బరువు ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా అయితే ఎలా చేస్తారు? మొత్తం ఫస్ట్ ఏబి ఉన్నారు. ఏలో ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. బిలో 50 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి యావరేజ్, ఏకి యావరేజ్ ఎంత? 36, బిఏకి యావరేజ్ ఎంత? 45. ఓవరాల్ యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్కి ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కడికి 36 అయితే 40 మెంబర్స్కి ఎంత? 40 into 36 ప్లస్ ఒక్కొక్కరికి 45 అయితే 50 మెంబర్స్ ఎంత? 50 into 45 బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? 40 + 50 90. ఇలా క్యాలిక్యులేషన్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, కానీ మన ఎగ్జామ్లో ఇలా చేయకూడదు. ఎలా చేయాలి? ఏదైనా సరే చాలా ఈజీ ప్రాసెస్లో చేయాలి. ఏబి ఫస్ట్ నెంబర్స్ ఎంత? 40 50 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ రాయండి. ఎంత? 36 45. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మీరు రేషియోలో కన్వర్ట్ చేయొచ్చు. ప్రాబ్లం ఇంకా ఈజీ అవుతుంది. 4:5 అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీన్ డీవియేషన్ అప్లై చేయండి. అసలు ఓవరాల్ యావరేజ్ 36 అనుకున్నా. ఓకే, సో డీవియేషన్ ఎంత ఉంది? 0. ఇక్కడ డీవియేషన్ ఎంత ఎక్కువ ఉంది? +9 ఎక్కువ ఉంది కదా. +9. ఈ 9 ఎంతమందికి ఇవ్వాలి? 5 మెంబర్స్కి ఇవ్వాలి. ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా పార్ట్ మనం ఏం చేయాలి? అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరంటే ఎవరు? 4 + 5 ఎంత? 9. ఈ 9 క్యాన్సిల్ అవుతుంది. 36 + 5 ఎంత? 41 కేజీ. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది యాక్చువల్లీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది చేయాల్సింది. మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం రేషియోలో కన్వర్ట్ చేసి మీన్ డీవియేషన్ అప్లై చేసి ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క జాబితా ధర 200 రూపాయలు. ఒక కస్టమర్ దాన్ని వరుసగా 2 తగ్గింపుల తర్వాత 150 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఒక తగ్గింపు 10% ఉంటే మరో తగ్గింపు శాతం ఎంత మనం కనుక్కోవాలి. స్టార్టింగ్ అసలు మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చెప్తాను, తర్వాత వాడు అసలు ఎలా ఇచ్చినా సరే లాజికల్గా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ మార్కెట్ ప్రైస్ ఎంత? స్టార్టింగ్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 200 రూపీస్ ఉంది. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 10%. 200లో 10% అంటే ఎంత? 20 కదా. డిస్కౌంట్ కాబట్టి మైనస్ 200 - 20 ఎంత అవుతుంది? 180. ఇప్పుడు ఈ 180 కాస్త ఎంత అయింది? 150 అయింది. ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో మనం కనుక్కోవాలి. ఎంత తగ్గింది? 30 తగ్గింది. 30 ఎక్కడి నుంచి తగ్గింది? 180 నుంచి తగ్గింది. ఇంటూ 100. 31 36. 1/16 ఎంత అవుతుంది? 16. 2/3%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 16 2/3% అంటే 16.66%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇది జనరల్ క్యాలిక్యులేషన్. ఇది ఇప్పుడు లాజికల్ అప్రోచ్ జాగ్రత్తగా చూడండి. మీరు లాజికల్గా స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో స్టార్టింగ్లో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% ఫ్రాక్షన్ ఎంత? 1/10 కదా. డిస్కౌంట్ కాబట్టి మైనస్. మార్కెట్ ప్రైస్ 10 అనుకున్నా, సెల్లింగ్ ప్రైస్ 10 నుంచి 1 పోతే ఎంత? 9. సెకండ్ డిస్కౌంట్ ఎంతో మనకు తెలియదు. ఓవరాల్గా మార్కెట్ ప్రైస్ ఎంత? 200. ఓవరాల్గా ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 150. ఈ 0 0 క్యాన్సిల్. 5 4 5 3. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈ 5 4 రాయండి. 4 ఆపోజిట్లు ఎంత ఉంది? 9 ఉంది కాబట్టి 9తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 3 యాస్టీస్గా 3 రాయండి. 3 ఆపోజిట్లు 10 కాబట్టి 10తో మల్టిప్లై చేయండి. 9 4 ఎంత? 36. 3 బదులు ఎంత? 30. 30 కాస్త 36 కాస్త 30 అయింది. ఎంత తగ్గింది? 6 రూపీస్ తగ్గింది. బై
ఎక్కడ నుంచి 36 నుంచి ఇంటూ 100 6 1 జా 6 6 జా 1/6 అంటే 16.66%. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఈ క్వశ్చన్లో మీకు ఏమవుతుందంటే జనరల్ ప్రొసీజర్ ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఒకవేళ 33 1/3% డిస్కౌంట్ ఇచ్చాను, 16 2/3% ఇంకో డిస్కౌంట్ ఇచ్చాను, ఇలా ఇస్తే ఏమవుతుంది, అప్పుడు జనరల్ ప్రొసీజర్లో చేయాలంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మీరు లాజికల్లోనే ట్రై చేయండి. నెక్స్ట్ వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ మీకు ప్యాటర్న్ ఉంటుంది అనమాట. మనం సింప్లిఫికేషన్లో కానీ ఆల్జీబ్రాలో కానీ ట్రిగ్నామెట్రీలో కానీ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం చాలా ఈజీ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్ వేలో చేస్తేనే ప్రాబ్లం డిఫికల్టీ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇది చూడండి, ఇది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కదా, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. మన ఆన్సర్ ఎప్పుడు ఏ మైనస్ బిఏ అవుతుంది. ప్యాటర్న్ ఇదే, ఏ మైనస్ బి అవుతుంది. సో దీన్ని మనం జనరల్గా ఎలా చేస్తాము, అసలు డిఫికల్టీ లెవెల్లో ఇంకా మనం ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ గందరగోళం చేస్తాం. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటిది, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇది ఫార్ములా కదా. కింద మనకి ఏమి ఇచ్చారో జాగ్రత్తగా చూడండి. ఇది ఏ క్యూబ్ అనుకుంటే ఇక్కడ కింద ఏ స్క్వేర్ 55 స్క్వేర్ నుంచి ఎంత, లాస్ట్ ఇట్ 5 ఉంటే మనం స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 5 25 అయితే అది నెక్స్ట్ నెంబర్ ఎంత 6 5 6 ఎంత 30. అంటే ఇది ఎగ్జాక్ట్ ఏ ప్యాటర్న్లో ఉంది, ఇది ఏ స్క్వేరు ఇది బి స్క్వేరు ఇది ఏ స్క్వేరు ఇది బి స్క్వేర్, ఇదేమవుతుంది ఏబి ఫార్మెట్లో ఉంది. ఫైనల్గా ఇదే ఫార్మెట్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏ మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఏమైంది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మనం ఫార్ములా ఏం రాస్తాం ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది ఏ మైనస్ బి అవుతుంది. ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది చాలా లెంగ్తీ అవుతుంది కదా. సో డైరెక్ట్గా మనం ఏ మైనస్ బి 5.5కి 4కి డిఫరెన్స్ ఎంత 1:5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు అలా చూసి అలా ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. ఇక్కడ కూడా చూడండి మనం డైరెక్ట్గా ఇది స్టాండర్డ్ ఫార్మెట్. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుంది 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. డినామినేట్లో ఉంది ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 2. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూడగానే పెట్టే చేయొచ్చు. ఈ ప్రాపర్టీ లాజిక్ తెలియదు అనుకో చాలామంది ఏం చేస్తారు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసి దాన్ని సింప్లిఫై చేసి అసలు ఎంత ఈజీ క్వశ్చన్ని ఎంత డిఫికల్టీ లెవెల్ చేయాలో అంత డిఫికల్టీ లెవెల్ చేస్తారు. సో ఇది ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అనమాట. ఇది ఏదో ఒక షిఫ్ట్లో కంపల్సరీగా ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, డెఫినెట్గా వస్తాయి అనమాట. సో మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇంకొకటి నేను పక్కా సెలక్షన్ సిరీస్ అనేది స్టాప్ చేయలేదు. కొన్ని కారణాల వల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను. అది కంపల్సరీగా నేను పక్కా సెలక్షన్ సిరీసు కంప్లీట్ చేస్తానని చెప్పాను, మాట ఇచ్చాను. కంపల్సరీగా కంప్లీట్ చేస్తాను, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.